దేశంలో సత్రంగా భావించి ఉంటున్న వ్యక్తులను ఇతర రాష్ట్రాల్లో బయటికి పంపిస్తుంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో కనీసం వాళ్ళ గురించి పట్టించుకోకుండా వాళ్ళను బయటికి పంపే ప్రయత్నం చేయకుండా తూతూ మంత్రంగా వ్యవహరిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి. ఎందుకు ఇక్కడ పాస్పోర్ట్ వీసా లేకుండా ఉన్నటువంటి రోహింగ్యాలను ఈ దేశం నుంచి రాష్ట్రం నుంచి పంపించలేకపోతున్నారు. దాంతో పాటు వాళ్ళను బామర్దు లెక్క సొంత ఇంటి అల్లుడు లెక్క ఇలా షెల్టర్లు ఇచ్చి పెంచి పోషిస్తున్న ప్రభుత్వం గతంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం, ఇప్పటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఇలా రేవంత్ రెడ్డి సర్కార్కు దమ్ముంటే నీ దేశం పట్ల, ఈ ధర్మం పట్ల, ఈ సమాజం పట్ల మీకు చిత్తశుద్ధి ఉంటే వెంటనే భాగ్యనగర్ తో పాటు తెలంగాణ రాష్ట్రంలో కాటన్ సెర్చ్ చేయండి. ఎవడు పాస్పోర్ట్ లేకుండా వీసా లేకుండా ఉంటుండో వాళ్ళను ఈ తెలంగాణ రాష్ట్రం నుంచి పంపించే దమ్ము మీకుంటే వెంటనే కాటన్ సెర్చ్ ప్రారంభించాలని చెప్పి ఈ హిందూ ఏకతా యాత్ర ద్వారా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని నేను డిమాండ్ చేస్తున్నా. మీకు చేత కాకుంటే మీకు ఓట్లే ముఖ్యం, ఈ ఓటు బ్యాంక్ కోసమే పనిచేస్తామని భావిస్తే మాకు లేఖ రాయండి, నరేంద్ర మోడీ గారికి లేఖ రాయండి. మాకు చేత కాదు, రోహింగ్యాలు పంపడానికి మాకు చేత కాదు. వాళ్ళకు ఆధార్ కార్డులు ఇచ్చినాం, వాళ్ళకు రేషన్ కార్డులు ఇచ్చినాం, వాళ్ళకు పాస్పోర్ట్లు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం, వాళ్ళకు డబుల్ బెడ్రూమ్లు ఇచ్చినాం, వాళ్ళకు రేషన్ బియ్యం ఇస్తున్నాం. మాకు వాళ్ళ ఓట్లు ముఖ్యం, మేము పంపమని చెప్పి మీరు లేఖ రాయండి ప్రధానమంత్రి గారికి, లేకుండా అమిత్ షా గారికి. వాళ్ళని ఏ విధంగా మెడలు పట్టి బయట రూపుతామో ఇలా కేంద్ర బలగాలు చూసుకుంటాయి, కేంద్ర ప్రభుత్వం చూసుకుంటారనే విషయాన్ని ఈ హిందూ ఏకతా యాత్ర ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రికి సవాల్ చేస్తున్నాం. ఎన్ని రోజులు భరిస్తామన్నా? అందుకే ఒక్కసారి ఉంచాడన్నా, పేల్గాం సంఘటన జరిగింది, అయిపోయింది. మళ్ళా కొన్ని రోజులు ఇంట్లో కూర్చునేవాడు హిందూ కాదన్నా, ఇంట్లో కూర్చునేవాడు హిందూ కాదన్నా, నేను హిందూ అని చెప్పుకునేవాడు హిందూ కాదన్నా, కాసేపు జెండా బట్టి జై శ్రీరామ్ అనేవాడు హిందూ కాదన్నా, పూజలు యాగాలు చేసేవాడు హిందూ కాదన్నా. ఇవాళ సనాతన ధర్మం కోసం హిందూ సమాజానికి ఆపద వస్తే, హిందూ ధర్మానికి ఇబ్బందులు వస్తే, హిందూ సమాజాన్ని చీల్చే ప్రయత్నం చేస్తే నేనున్నానని కాసేపు జెండా పట్టుకొని యుద్ధం చేసేవాడే నిజమైన హిందూ అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఎన్ని రోజులు బతుకుతామన్నా? ఇలా బయలుదేరమంటే ఇంటికి వేదానికి గ్యారెంటీ లేదన్నా, కానీ బతికిన రోజు ధర్మం కోసం పనిచేయరన్నా, ఒక గొప్ప కార్యం చేయండి అన్న. నేను నా ధర్మం కోసం పనిచేసిన, మీ పిల్లలు చెప్పుకుంటారన్న భవిష్యత్తులో మా నాన్న హిందూ ధర్మం కోసం పనిచేసిండు, మా నాన్న నా కాసేపు జెండా కోసం పనిచేసిండు, నా నాన్న హిందూ సమాజ సంఘటన కోసం పనిచేసిండు, నా నాన్న హిందూ ధర్మానికి ఆపదొస్తే ఏ రోజు ఇంట్లో లేడు, బయటకు వచ్చి యుద్ధం చేసిండు అని చెప్పి ఇలా మీ పిల్లలు భవిష్యత్తులో మీ పిల్లలు చెప్పుకునే అవకాశం మీరు కల్పించండి అన్న. పిరికితనం కాదన్నా. పహల్గాం పోయి నరేంద్ర మోడీ గారు యుద్ధం చేయించిండు, భారత సైన్యం యుద్ధం చేసిండని చెప్పుకోవడం కాదన్నా. మనం ఏం చేస్తాం ఈ దేశం కోసం, ఈ ధర్మం కోసం, ఈ సమాజం కోసం అన్నో ఒక్కసారి ఆలోచించండి అన్న. ఇలా ప్రపంచ దేశాలు ఆశ్చర్యపడేనా? ఇలా చైనా టెక్నాలజీని కూడా మన పక్క పెట్టమన్నా. ఇవాళ చైనాలతో పాటు అమెరికాతో పాటు టెక్నికల్ గా టెక్నాలజీని పెంచి పోషిస్తున్నటువంటి ఇజ్రాయిల్ కూడా ఆశ్చర్యపోయిందన్న. ఇవాళ 100% టెక్నాలజీని డైరెక్ట్ ఉపయోగించి ఇలా కేవలం వాళ్ళ స్థావరాలు మాత్రమే దెబ్బతీస్తామంటే ప్రపంచంలో ఏ దేశం కూడా ఇంత బ్రహ్మాండమైన టెక్నాలజీని ఉపయోగించలేదన్న. 100% టెక్నాలజీని సక్సెస్ చేసిన దేశం నా భారతదేశం, నా నరేంద్ర మోడీ అన్న విషయాన్ని ఇలా ప్రపంచాలు గుర్తించినాయి. కాబట్టి అమెరికా గాని చైనా గాని ఈ యుద్ధం జరగద్దు అని పాకిస్తాన్ కాళ్ళ వేళ పడే విధంగా చేసిన దేశాలే ఈ చైనా అమెరికా దేశాలన్న. యుద్ధం చేస్తే పాకిస్తాన్ ఉండదు. ఇలా చిన్న శాంపుల్ గా ఇస్తేనే ట్రయల్ చూపడితేనే పాకిస్తాన్ గడగడలాడిందన్న. నిజమైన యుద్ధం ప్రారంభిస్తే ఉఫ్ అని ఊతే పాకిస్తాన్ కొట్టుకపోతున్న విషయాన్ని పాకిస్తాన్ కు తెలుసు. కాబట్టి ఇప్పటికే 20% డిఫెన్స్ వ్యవస్థను, పాకిస్తాన్ సంబంధించిన డిఫెన్స్ వ్యవస్థను మొత్తం ధ్వంసం చేస్తా. కాబట్టి ఇలా పాకిస్తాన్ భయపడుతుందన్న. కానీ దీన్ని చాలా మంది తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఎక్కడ తప్పుడు ప్రచారం నమ్మద్దన్న. యుద్ధం ఆగలే. ఈ రోజు నరేంద్ర మోడీ గారు చెప్పారు, ఈ రోజు జయశంకర్ గారు చెప్పారు, యుద్ధం ఆగలే, యుద్ధం నడుస్తూనే ఉంటది, యుద్ధాన్ని నడుపుతూనే ఉంటాం.
పాకిస్తాన్ ఎన్ని రోజులు వాళ్ళ దేశంలో ఉగ్రవాదులకు స్థావరాలు ఇస్తావో ఆ స్థావరాలు ధ్వంసం చేసి